ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అంబటిపై మరో కేసు. వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన పైన తాజాగా మరో కేసు నమోదైంది. ఇంతకీ ఎందుకు నమోదైంది, ఏంటా కేసు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ముందుగా జనవరి 31వ తేదీన ఆయన ఏదైతే దుర్భాషలో మాట్లాడిన పదజాలం, దా క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదైతే ఆయన పైన చేసిన దాడి, సో ఈ క్రమంలో ఇక్కడ వాళ్ళ దాడిని ఎవరు కూడా సపోర్ట్ చేయరు కానీ, మద్దతు తెలపరు కానీ, సమర్థించరు కానీ అది తప్పే. అయితే అక్కడ అంబటి రాంబాబు మాట్లాడింది, మరి ఈ దాడిని ఖండించిన వాళ్ళు అంబటి రాంబాబు మాటలను కూడా ఖండించాలిగా. అంబటి రాంబాబు మాటలను ఖండించరు కానీ దాడిని ఖండిస్తారు. సరే, మనమైతే రెండింటిని ఖండిస్తాం. ఆయన మాట్లాడింది తప్పే, వీళ్ళ దాడి చేయడం అంతకంటే పెద్ద తప్పు. ఇది ఇలా ఉంటే ఆ తదుపరి ఆయన పైన కేసు రిజిస్టర్ కావడం, ఇంకా ఆయన్ని ఆ రకంగా జైలుకి తీసుకెళ్ళడం, రిమాండ్కి తరలించడం, ఇదంతా చూసాం. జరిగింది ఎప్పుడు? జనవరి 31న ఆయన మాట్లాడింది, ఆ దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన రిమాండ్ ఖైదీ కాబట్టి తర్వాత బెయిల్ వచ్చింది ఇప్పుడు ఫిబ్రవరి 18న. ఈ డేట్లు కొంచెం గుర్తుంచుకోండి, ఓకే. ఆ తదనంతరం ఇక అసలు ఆయన మామూలుగా కాదు, ఒక ఉద్యమకారుడు, ఒక హీరో, ఇక అనేక రకాలైన ఎలివేషన్లు వైసీపీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంకా అదేమిటి అంటే కాపు టైగర్ అనే జగన్మోహన్ రెడ్డి, ఇక ఎవరికి వచ్చిన ఎలివేషన్లు వాళ్ళు ఇచ్చుకుంటా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. ఏదో దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగింది అన్నట్టు సామెతలాగా ఇది ఫిబ్రవరి 18న ఆయనకి బెయిల్ వస్తే, ఏప్రిల్ 18న సరిగ్గా 2 నెలలకి మొన్న నిరాహార దీక్ష అంట. దేనికి ఆ నిరాహార దీక్ష ఏంటి అంటే, ఆయన పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కానీ, ఇంకా ఏదో కొంచెం కస్టోడియల్ టార్చర్ పెట్టారు అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. సరే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేది ఆయన డిమాండ్. అయితే దీనికి సంబంధించి ఒక దీక్ష చేపట్టారు. ఆ దీక్ష చేపట్టేటప్పుడు మరి పోలీసుల దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి అన్న ఆలోచన ఆయనకి ఎందుకు ఉండదు? ఆయన మాజీ మంత్రి. మరి మనకు ప్రొసీజర్ ఉంటుంది సమాజంలో, ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆలోచన లేకుండా వితౌట్ పర్మిషన్ అక్కడ ఆయన దీక్షా శిబిరం పెడతాం. మరి అక్కడ పబ్లిక్కి కొంత ఇబ్బంది కదా, అంటే వచ్చిపోయే వాళ్ళకి. సో ట్రాఫిక్, అనేక రకాలైన సమస్యలు ఇవన్నీ ఉంటాయి ప్రజలకి. సో ఈ నేపథ్యంలోనే ఆయన పర్మిషన్ తీసుకోలేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన పైన కేసు నమోదైంది. సో ఆ కేసు నమోదైతే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి అంటే, కాపు నేతపై కక్ష సాధింపు. వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క మీడియాస్లో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటుంది ఏంటి అంటే, కాపు నేతపై కక్ష సాధింపు. కాపు నేత అంటే మొదటి నుంచి కాపు నేతకైనా కాపు సామాజిక వర్గం కదా, మరి అలాగైతే మొదల నుంచి పెట్టాలి. కానీ పోనీ ఆయన ఒక్కడే కాపు నేత వైసీపీలో ఉంది, ఇంకా చాలామంది ఉన్నారుగా. ఇక్కడ కాపు నేత కాదు, ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే ఇష్టానురీతిగా వ్యవహరిస్తారో, లేకపోతే ప్రజాస్వామ్యానికి అనుగుణంగా లేకుండా ప్రజాస్వామ్యాన్ని లేదా సమాజాన్ని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తే ఆయన కాపు సామాజిక వర్గమైనా, కమ్మ సామాజిక వర్గమైనా, ఏ సామాజిక వర్గమైనా కేసులు నమోదవుతాయి. సామాజిక వర్గాలను బట్టి కేసులు రిజిస్టర్ కావు. సో వీళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోవడం కోసం మాత్రం పదే పదే మాట్లాడుతూ ఉంటారు. సో ఇక విచిత్రంగా 2 నెలల తర్వాత ఎందుకు చేశారు దీక్ష? సో దానికి గల కారణం ఏంటి? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతాయి కదా. అంటే దీని వెనకాల మళ్ళా అరే ఏంటి అసలు నువ్వు వదిలేసేవేంటి, చెయ్యి అంటే లైమ్ లైట్లో మనం ఉండాలి, ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒక రీజన్ చూపించుకోవాలి. ఆ రీజన్ ఏంటి అంటే, సరే ఇప్పట్లో రీజన్ ఏముంది మన దగ్గర? ఏమీ లేదు. మొన్నాళ్ళు మన పైన అటాక్ చేశారు కదా, దాని తర్వాత పోలీసులు ఎలా చేశారు కదా, ఇది చెప్పేసి ఆ ప్రకారంగా వీళ్ళు ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఇక వీళ్ళ యొక్క ఆలోచన విధానం చూడండి. ఒక మాజీ మంత్రి 2 నెలల తర్వాత ఈ రకంగా చేశారు. సో గతంలో వాళ్ళు అధికారంలో ఉండగా ఎవరైనా అసలు దీక్షా శిబిరాలు పెట్టే అవకాశం అన్నా ఇచ్చారా? పోనీ అమరావతి రైతులు చేశారు దీక్ష. ఆ దీక్ష చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చి ఏ రకంగా వ్యవహరించారు? గర్భిణీ స్త్రీలు అని కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా కొంతమందిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటే, మరి దాన్ని బట్టి వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది? ఇక్కడ ఏమైనా సరే అంబటి రాంబాబుని కానీ, లేకపోతే ఆయనతో పాటు కూర్చున్న వారిని కానీ పోలీసులు వచ్చి ఏ ఒక్కరైనా సరే ఆ రకంగా వ్యవహరించారా? ఏది అమరావతి రైతులు దీక్షా శిబిరాలపైన అప్పుడు పోలీసులు చేసిన విధానంలో చేయలేదే. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అక్కడ ఆ వ్యత్యాసం తెలియట్లేదా? అప్పటి ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పటి ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ అమరావతి రైతులపైన ఆ రకంగా వ్యవహరిస్తే, ఒకవేళ పొరపాటున తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఆ రకంగా చేసి ఉంటే
ఇంకే రకంగా ఉండేది? ఇక మామూలు సామాన్య ప్రజలు, అమరావతి రైతులపైనే వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు అంటే ఇక రాజకీయ నాయకులైతే ఇంకేత ధోరణిలో వ్యవహరించారు అని చెప్పేసి ఆలోచించుకోవాలి. సో వీళ్ళు ఇప్పుడు చక్కగా స్వేచ్ఛగా కావాల్సిన రీతిలో ఎలా కావాలంటే అలా విమర్శించుకుంటున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, సెటైర్లు వేసుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా ఏం జరగట్లా. సో ఆ విధంగా చెప్పాలంటే ఇంకా టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. అరే ఏంటి మన ప్రభుత్వం, మనం అధికారంలో ఉండి కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నాం, వదిలేస్తున్నాం అని చెప్పేసి. సో దీనికి వీళ్ళు మళ్ళీ ఇంకా కక్ష సాధింపు అని చెప్పేసి రివర్స్ అటాక్. సో ఎవరిది కక్ష సాధింపు? కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా ఉంటాయి? ఒక రంగనాయకమ్మ గారిని పెద్ద ఆవిడ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏ రకంగా వ్యవహరించారు, అది కక్ష సాధింపు అంటే. ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మనం దాదాపుగా అవకాశం దొరికినప్పుడల్లా చాలా వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఇతరత్ర ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అరే ప్రభుత్వం ఇదిగో ఈ తీరు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైనా విమర్శిస్తే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోవడం. ఇక అదేదో సినిమాలో పటాస్ సినిమాలో అనుకుంటా, మామూలుగా మనకు 108 అని అంబులెన్స్ ఎలా ఉంటుందో 801 అని పెట్టి అనిల్ రావిపూడి సినిమాలో తిప్పుతూ ఉంటారు, ఎవరిని బట్టి వాళ్ళని ఎక్కించుకొని ఆ తరహాలో తిప్పారు అప్పుడు. సో అదంతా తెలియదు ఆ ప్రజలకి. సో ఇప్పుడేమో మరలా వచ్చేసి ఇదిగో మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి. సో ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, అసలు సోషల్ మీడియాలో ఆ పోస్టులు ఏంటి, ఆ దారుణాలు. చివరికి హైకోర్టే ఆశ్చర్యపోయి మామూలు కామెంట్స్ కాదు పోలీసుల పైన ఆ రకమైన పరిస్థితి. సో వాళ్ళు ఓడిపోయినా ఆ రకమైన పోస్టులు పెడుతున్నారంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారంటే ఎంత గట్స్ ఉండాలి? అది వీళ్ళకి సాధ్యపడుతుందా? ఇదే తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడున్నారు? పోస్టులు పెడతాం కాదు కదా, ఎవరికాళ్ళు గప్చుప్ సంబార్ బుడ్డి ఎక్కడ పెద్దగా కనిపించలా, అలా చేశారు వాళ్ళు అప్పుడు రూలింగ్. సో అందుగురించే స్వేచ్ఛ కోల్పోయామని చెప్పేసి అది కూడా ఒక ప్రధాన అస్త్రంగా మారింది మన ప్రజలకు ఎన్నికల సమయంలో. అసలు స్వేచ్ఛను కోల్పోయాం, మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నాం, గట్టిగా విమర్శించలేకపోతున్నాం. నేను ప్రత్యక్ష సాక్షిని. పబ్లిక్ బైట్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మైక్ పెడితే నోరు తెరిచి సమాధానం చెప్పరు, ఆ మైక్ ఆఫ్ చేసి పక్కన పెడితే మాత్రం ఇదిగో ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి గట్టిగా మాట్లాడుతాం. అట్లాంటి పరిస్థితి. సో ఇవాళ అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది అంటే ఇది ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ నిరాహార దీక్ష ఈ కేసులే, ఇవన్నీ పిచ్చి కేసులు. అసలు అవినీతికి సంబంధించింది కానీ అవన్నీ మరి ఆ కేసులో ఏమైనాయో తెలీదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అవి నిజంగా తవ్వి వీళ్ళు ఎటువంటి అవినీతి చేయలేదా చేశారా అని చెప్పేసి ఆ కేసు దర్యాప్తు చేస్తే తేలిపోతూ ఉంది. అంతెందుకు, ఇదే అంబటి రాంబాబుకి సంఘీభావంగా ఈయనెవరు మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే లేదు, భయపడతాం అది ఇది అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ భయం అవన్నీ లేనప్పుడు మాట్లాడితే సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చి బలహీన సామాజిక వర్గం అది ఇదేంటి? మరి ఆ సమయంలో గౌతులచ్చన విగ్రహావిష్కరణ కార్యక్రమం దగ్గరికి వెళ్ళి కొలుసు పార్థసారథితో పాటు కలిసి తెలుగుదేశం పార్టీ రథం ఎక్కే ప్రయత్నం ఎందుకు చేశారు? చేయకూడదు కదా. ఆ కార్యక్రమానికి వెళితే ఆ కార్యక్రమం వరకే ఉండాలి. మరలా ఆ రథం ఎక్కి మరలా ఏదో కొంచెం సిగ్నల్స్ ఇద్దామని ఇట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. తెలియదా ఏంటి ప్రజలకి ఆ మాత్రంగా? సో ఇలా పైగా ఏదో పిల్లికి ఎలుగు సాక్ష్యం అంటారు కదా పెద్దలు, ఆ రకంగా అంబటి రాంబాబు వచ్చి జోగి రమేష్ చెబుతున్నాడు. అసలు జోగి రమేష్ రాకుండా ఉంటే అన్న అంబటి రాంబాబుకి బాగానే ఉంటుంది క్రెడిబిలిటీ. ఈయన వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అంబటి రాంబాబు ఏదైనా ఉన్నా విమర్శనాత్మకంగా మాట్లాడతారు, అది కూడా పదజాలం చాలా జాగ్రత్తగా వాడతారు. జోగి రమేష్కి అది ఉండదు కదా, ఎలా పడితే అలాగా నోటికి వచ్చింది ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. వీడు అధికారంలో ఉండగా అసలు శాంతం మామూలుగా కాదు, ఆ భాషా పరిజ్ఞానం మామూలుగా పాండిత్యం కాదు అది. సో అక్కడ ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నామా, ఎవరిని పక్కన అయినా ఆ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆయనకు అయ్యే కావాలి. ఎంత హాయిగా ఉంటుందో ఎదుటి వాళ్ళని తిడతా ఉంటే బేష్ జోగి బ్రహ్మాండంగా మాట్లాడు జోగి అని చెప్పేసి అప్రిషియేషన్ అనమాట అక్కడ ఆ రకమైన పరిస్థితులు. సో వీళ్ళపైన అసలు యాక్చువల్గా నమోదు కావాల్సిన కేసులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ప్రక్కన పెట్టి ఇవేవో చిన్న కేసులు, దీక్షా శిబిరాలు, ఇదేంటిది ఆయన పర్మిషన్ తీసుకోలేదు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ఆ కేసు రిజిస్టర్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు. దీనికే వాళ్ళు కక్ష సాధింపు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదేంటిది ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసు. అసలు ఇది ఒక కొత్త పంత అనమాట. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కొత్త చరిత్ర రాలా. దళితులపైనే దళిత కేసులు,
ఇట్లాంటివి ఎక్కడైనా ఉన్నాయా? ఇట్లాంటి వింతలు విచిత్రాలు అన్నీ కూడా 19 నుంచి 14 మధ్యలోనే జరిగినాయి. ఆ కేసు పెట్టేవాళ్ళకన్నా ఉండాలి, ఆ కేసు రిజిస్టర్ చేసేవాళ్ళకన్నా ఉండాలి. అరే ఎలా పెడతామండి, ఆ కేసు పెట్టలేం కదా, ఎస్సీల పైన ఎస్సీ కేసు ఎలా పెడతామని చెప్పేసాను. సో అటువంటి అరుదైన రికార్డులన్నీ వాళ్ళే సొంతం చేసుకున్నారు. ఒక డీజీపీ స్థాయి వ్యక్తి కోర్టు బోన్లోకి వచ్చి సెక్షన్లు చదివించుకున్న దుస్థితికి వచ్చింది అంటే అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని పిలిపించి బోన్లో సెక్షన్లు చదివించారు జడ్జి గారు. అది వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి నైపుణ్యత. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇదేదో చిన్న కాంప్లిమెంటరీ కేసు అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే నిరాహార దీక్షకు సంబంధించి అయినా 2 నెలల తర్వాత ఆ దీక్ష ఏంటో మరి దాని ఉద్దేశం ఏంటో కానీ కొంతగా అది ఒక వేదికను చేసుకోవాలి. అందులో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి కొత్తగా వచ్చినటువంటి ఒక ఎంపీ ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయన అయ్యేసరికి ఇది ఇంకా తట్టుకోలేని పరిస్థితి. ఆయన కూడా వార్నింగ్లు, ఆయన ఏదో రౌడీజం చేస్తున్నాడు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన ఎట్లాంటి పనులు చేస్తాడా ఏంటి అనేది గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన కొత్తగా వేరే ఊరు నుంచి వచ్చేవి గుంటూరు జిల్లాలో స్థిరపడిన వ్యక్తి కూడా కాదు. ఆయన గుంటూరు జిల్లా వ్యక్తే, తెనాలి వాసుడే, బుర్రిపాలెం గ్రామస్తుడే. అమెరికాలో ఉద్యోగం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత మరలా తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలోనే పోటీ చేశాడు. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా, ఆయన ఎటువంటి వాడు అని చెప్పేసి అంబటి రాంబాబు ఏమి సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు. కానీ సార్ ఓవరాల్గా వాటన్నిటి కోసం ఒక వేదిక కావాలి కాబట్టి ఆ రకంగా చేశారని చెప్పి చాలామంది అభిప్రాయపడతారు. మరి మీరేమనుకుంటున్నారు అంబటి రాంబాబు కేసు పైన అనేది అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.